అందరికీ నమస్తే. వెల్కమ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం తెలుగు. ఈరోజు మార్నింగ్ మా మామయ్య ఒక ఆయన నాకు ఫోన్ చేశారు. "అరే ప్రసాద్, వాట్సాప్‌లో ఏదో మెసేజ్ వచ్చిందంట గ్రూప్‌లో. రూ. 500 నోటు రద్దు చేస్తారంట కదా" అన్నాడు. "అది నీకెవరు చెప్పారు మామయ్య" అంటే, "మన బుడ్డోడు చూసాడురా, వాట్సాప్‌లో వచ్చిందంట. నాన్న రూ. 500 నోటు రద్దు చేసేస్తారంట. ఇప్పుడే మెసేజ్ వచ్చింది" అని చెప్పేసి అంటే నేను మరి కనుక్కుందాం అని చెప్పి నీకు ఫోన్ చేశాను అని చెప్పేసి అన్నారు. అలాంటిది ఏం లేదు మావయ్య. అసలు రూ. 500 నోటు రద్దు చేసే ఆలోచన అనేది అది నిజమై ఉండదు. రూమరే ఉంటది అంటే, అచ్చచ్చ లేదు, అలా ఎందుకు అవుద్ది? నువ్వు ఒకసారి కన్ఫర్మ్ చేసుకో అన్నాడు ఆయన. సరే కన్ఫర్మ్ చేసుకుందాం కదా అని చెప్పి చూశాను. అదేం లేదు. అసలు రూ. 500 నోటు రద్దు అనే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి ఏం లేదు. కాకపోతే ఈ రూమర్ ఎందుకొచ్చింది అంటే, ఆర్‌బీఐ రీసెంట్‌గా బ్యాంకులకి ఒక ఆర్డర్స్ పాస్ చేసింది. ఏంటంటే, రూ. 100 నోట్లు, రూ. 200 నోట్లు చలామణిలోకి తీసుకురండి, ఏటీఎంలో పెట్టండి అని చెప్పేసని బ్యాంకులకి సూచించింది. మీకు తెలిసే ఉంటది. ఈ మధ్య కాలంలో రూ. 500 నోట్లు తప్ప వేరే నోట్లు రావట్లే ఏటీఎంలో. ఏ ఏటీఎం అన్నా చూసుకోండి, ఎక్కువగా ఈ 500 నోట్సే. అలాగే బ్యాంకుల్లో మనం విత్‌డ్రా చేసుకుందామని ఎళ్ళినా కూడా అక్కడ కూడా రూ. 500 నోట్లే ఇస్తున్నారు. అంతెందుకు, ఇప్పుడు ఈ ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి కదా! పెన్షన్ అవనివ్వండి, ఏమన్నా రూ. 500 నోట్లే. అవే ఇస్తున్నారు. ప్రస్తుతానికి అవే ఎక్కువ చలామణిలో ఉన్నాయి. అందుకు ఇంక ఇవే ఉంటే మనకి మార్కెట్‌లో ఈ రూ. 500 నోట్లే ఉంటే చిల్లరకి చాలా ఇబ్బంది అవుతుంది కదా! అందు గురించని ఆ ఉద్దేశంతో ఆర్‌బీఐ ఏంటంటే రూ. 100 నోట్లు, రూ. 200 నోట్లు కూడా చలామణిలోకి తీసుకురండి అని చెప్పేసి బ్యాంకులకు చెప్పింది. ఎప్పుడైతే ఆ మాట చెప్పిందో ఇంక కొంతమంది సోషల్ మీడియాలో ఈ ప్రచారం మొదలుపెట్టారు. ఇంకా అంటే ఈ 2 పెట్టమని చెప్పిందంటే ఇంకా రూ. 500 నోట్లు వెనక్కి తీసేసుకుంటది, అది కూడా రద్దు చేసేస్తది అని చెప్పేసని ఈ వాట్సాప్, ఫేస్‌బుక్ లాంటి ఇంకా సోషల్ మీడియాలో ఇంక ప్రచారం మొదలుపెట్టారు. చాలామంది అదే నిజం అనుకుంటారు కదా! కొంతమంది ఇప్పుడు ఎంతసేపు ఇప్పుడంతా డిజిటల్ యుగం అయిపోయింది. అందరూ ఇంకా మొబైల్‌లోనే అన్నీ చూసుకుంటూ ఉన్నారు కాబట్టి ఇలాంటియన్నీ చూసిన తర్వాత నిజమే అనుకుంటారు. నిజం అనుకోవడానికి వాళ్ళు నమ్మడానికి కారణాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు 2016లో మోడీ గవర్నమెంటు డీమానిటైజేషన్ తీసుకొచ్చింది. సడెన్‌గా రూ. 500 నోట్లు, రూ. 1000 నోట్లు రద్దని ప్రకటించారు. అప్పుడేమైంది, జనాలంతా వాళ్ళ దగ్గర దాచుకున్న ఈ రూ. 1000 నోట్లు, రూ. 500 నోట్లు పట్టుకొని బ్యాంకులకు పరిగెట్టారు. క్యూలో నిలబడ్డారు. ఏదో కష్టపడి మార్చుకున్నారు. సరే ఆ తర్వాత మళ్ళీ కొత్త 500 నోటు, రూ. 2000 నోటు, ఈ 2 వచ్చినాయి. మళ్ళీ మొన్న ఏమైంది, ఆ తర్వాత రూ. 2000 నోటు బాగా తగ్గించేశాయి బ్యాంకులు చలామణిలో ఉంచడం. 2023లో ఆర్‌బీఐ ఈ 2000 నోటు కూడా వెనక్కి తీసుకుంది. ఇంకా ఆ వెనక్కి తీసుకోవడంతో దాన్ని మళ్ళీ మార్చుకోవాలి అని చెప్పేసి జనాలకు చెప్తే మళ్ళీ కస్టమర్లందరూ ఈ బ్యాంకుల దగ్గర నించొని ఎక్స్చేంజ్ చేసుకున్నారు. కొంతమంది డిపాజిట్ చేసుకున్నారు. మొత్తం మీద ఆ ఇబ్బంది కూడా వచ్చింది. అందుకు ఇయన్నీ జరిగినాయి కాబట్టి ఇలాంటి వార్త ఎప్పుడైతే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుందో ఆళ్ళకి ఆటోమేటిక్ డౌట్ వస్తది. ఆహా! ఈ రూ. 500 నోటు కూడా రద్దు చేసేస్తారేమో అని. ఈ సర్క్యులేట్ అయిన ఈ వార్త, వైరల్ అయిన వార్త పార్లమెంట్ వరకు వెళ్ళిపోయింది. ఈ పార్లమెంట్‌లో చర్చకు కూడా వస్తే అప్పుడు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి దీని మీద రెస్పాండ్ అయ్యారు. ఆయన వివరణ ఇచ్చారు. లేదు, ఎట్టి పరిస్థితుల్లో రూ. 500 నోటు మేము రద్దు చేయము, అది చలామణిలో ఉంటది, అదంతా రూమరు అని చెప్పేసని ఆయన క్లారిటీ ఇచ్చారు. కాబట్టి ఎవరు నమ్మకండి, రూ. 500 నోటు ఏమీ రద్దు కాదు, అది చలామణిలో ఉంటుంది. ఇది ప్రస్తుతం అంతా సోషల్ మీడియా నడుస్తుంది, రూమర్ మాత్రమే, ఎవరు నమ్మొద్దు. నమస్తే.